మరోవైపు వైసీపీ అధినేత జగన్ 3 రోజులుగా సమీక్షలు నిర్వహించారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓడిన పలువురు నేతలు వరుసగా జగన్ను కలుస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స, వంగా గీత, పలువురు మాజీ ఎమ్మెల్యేలు జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య నేతలతో ఓటమిపై కారణాలను విశ్లేషించారు. ఎన్నికల్లో దారుణ ఓటమికి గల కారణాలేంటి? ఎక్కడ తప్పిదం జరిగింది? వైసీపీని ఓడించిన విధానాలేంటి? ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలేంటి? ఇలా పలు విషయాలపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, 3 రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. పోస్ట్ మార్టంలో ఏం తేల్చారు? ఎన్నికల ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతోటి అలాగే అభ్యర్థులుగా బరిలో నిలిచినటువంటి నేతలందరితోటి వరుసగా భేటీ అవుతున్నారు. గత 3-4 రోజులుగా కూడా పార్టీ ముఖ్య నేతలు అలాగే ఎవరైతే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరితోటి ప్రత్యేకంగా భేటీ అవుతా ఉన్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ప్రధానంగా ఓటమి గల కారణాలకు సంబంధించి అభ్యర్థులతో అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఇటు ఓటమి తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన కూడా పార్టీ ముఖ్య నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన నాటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యంగా జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఓటమి గల కారణాలకు సంబంధించి ప్రధానంగా నేతలందరినీ కూడా అడిగి తెలుసుకుంటాను. ఇక మరోవైపు ఓటమికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు వారితోటి మాట్లాడుతూ పాటుగా వారి నుంచి అన్ని వివరాలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా వారికి ప్రధానంగా దిశానిర్దేశం చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా గెలుపు ఓటములు కావచ్చు, అలాగే అనేక ఒడిదుడుకుల నడుమున పార్టీ ప్రయాణం కొనసాగినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా తాను అండగా ఉంటాను. ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ఇటు ప్రభుత్వంకి సంబంధించినటువంటి వైఫల్యాలపైన పోరాటం చేయడంతో పాటుగా రాబోయేటటువంటి రోజుల్లో అందరూ ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అధైర్యపడద్దంటూ కూడా సీఎం జగన్ ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. మరోవైపు ఎక్కడెక్కడైతే నియోజకవర్గాల దాడులు జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి అభ్యర్థుల్ని అలాగే నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలను కూడా జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో గతంలో ఎన్నికలు జరిగినటువంటి తర్వాత హింస చెలరేగినా కూడా అక్కడక్కడ కార్యకర్తలకు మధ్య వివాదాలు చెలరేగినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ తాజాగా ఇటు గవర్నర్కి ఫిర్యాదు చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలు అభ్యర్థులుగా బరిలో దిగినటువంటి నేతల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి, హత్యాయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో వాటిని అరికట్టేందుకు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతాం అనేటువంటి అంశాలపైన వారికి వివరించడంతో పాటుగా అందుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కూడా నేతలకు చెప్పినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎస్ వసంత్.